నరసింహ అయితే దీపని చంపడానికైతే ముసుగులో కత్తి పట్టుకునైతే వస్తూ ఉంటాడు. దీప అయితే వెనక్కి తిరిగి చూడగానే నరసింహ ఉంటాడు. ఇక తన చేతిలో కత్తిని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నరసింహ మళ్ళీ ఎందుకొచ్చావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు అనంటే, మొన్న మిగిలిపోయిన బ్యాలెన్స్ ఈరోజు క్లియర్ చేద్దాం అనుకున్నాను. నిన్ను చంపడానికి వస్తే వాడు మధ్యలో దూరాడు. పోనీ వాడినైనా చంపేద్దామంటే నువ్వు అడ్డం వచ్చావు. అందుకే ఆ బ్యాలెన్స్ ఇప్పుడు క్లియర్ చేయడానికి నిన్ను చంపేసి ఆ బ్యాలెన్స్ క్లియర్ చేస్తాను అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు. అలా అంటూ దీపకైతే పొడవడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. అలా పొడవడానికి ట్రై చేస్తున్న నరసింహ చెయ్యి అయితే దీప పట్టుకొని, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నరసింహ, నువ్వు కార్తీక్ బాబుని పొడిసి పోలీసులకు లొంగిపోతే ప్రాణాలతోనైనా బ్రతికి బయటపడేవాడివి. కానీ నా చేతిలో చిక్కావు కదా, నిన్ను అస్సలు ఊరుకోను, నీ ప్రాణాలు తీస్తాను, నిన్ను చంపుతాను అని చెప్పి దీప కూడా అంటూ ఉంటుంది. నా చేతుల్లో నీ చావు ఖాయం నరసింహ అని అదే రాసిపెట్టి ఉంది విధి, అందుకే నా దగ్గరికి మాటికి నిన్ను పంపిస్తుంది అని చెప్పి అయితే దీప అంటూ ఉంటుంది. నా చావు కాదే, నీ చావు నా చేతిలో ఉందని చెప్పి నరసింహ అయితే అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరైతే పోట్లాడుతూ ఉంటారు. అలా పోట్లాడుతూ పొడవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు నరసింహ. ఇక దీప అయితే గట్టిగా పట్టుకొని నరసింహని అయితే తొయ్యిపోతూ ఉంటుంది. నువ్వు కార్తీక్ బాబు జోలికి వెళ్ళకు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ నరసింహ దగ్గర నుంచి అయితే తప్పించుకోవడానికి డిఫెన్స్ చేస్తూ ఉంటుంది.